విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వచ్చిన గురువులందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తుంటూ, ఈ సభ అలంకరించిన వారికి కూడా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తుంటూ, అందరూ అన్ని చెప్పిర్రు, ఏం లేదు చెప్పేదిగా, ఏం లేదు, అన్నీ చెప్పేసిండ్రు, అందరం విన్నాం. ఏం చెప్పిర్రు? చెప్పింది చెప్పాలి అంటే చెప్పరాదు, చెప్పేది లేదు, మిగలలే. కాబట్టి ఏమంటుండంటే గురువు, నా మాట లెస్స వినుమా సామాన్యం బనుచు చూడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునంగని ఏ మారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామరూప క్రియ నటనలు గలిగిన దేమి వస్తువో దాన్ని ఎటు నిల్వనివ్వదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి. ఏం చెప్తుండు గురువు? నా మాట లెస్స వినుమా అంటే ఏం చేస్తున్నాం మనము? మాట వింటలేము. ఏం చేస్తున్నాం? పొద్దున్నేస్తున్నాం, ముఖం కడుగుతున్నాం, ఛాయ్ తాగుతున్నాం, మళ్ళీ టిఫిన్, మళ్ళీ భోజనము అన్నీ తింటూనే ఉన్నాం. ఇంత మిగిలితే సద్దన్నం అంటున్నాం. సద్ది పనులు అయితే రోజు చేస్తూనే ఉన్నాం. తిన్నదానికి అరిగే గుణం ఉంది, విన్నదానికి మరిసే గుణం ఉంది. కానీ తింటున్నాం కానీ వినటం వింటలేము. విన్నా ఇలా ఈ చెవులంగిని ఈ చెవులంగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక మాయ సంసారం. ఈ మాయ సంసారంలో మునిగి గురువును, గురు చెప్పే మంత్రాన్ని, గురు బోధను మరిచిపోయారు. ఎట్లా మరిచారు అంటే ఎరుక ఎమ్మడే మరుపు. ఎరుక ఎట్లొస్తుందో ఎరుకతోటే మరుపు వస్తుంది. కాబట్టి ఎరుకను ఎగరజెమ్మి మరుపును మన మనస్సులోకి రానియకుండా గురువు చెప్పింది వినాలి. ఎందుకంటే జ్ఞానానందము గనుటకు మానవ జన్మంబెగాని మరి ఒకటి ఉందా? నానా మతముల లోబడి కానక బ్రహ్మంబు నరులు పశులయ్యెదరు. అంటే ఏం చేస్తున్నాం మనం? జ్ఞానానందము గనుటకు మానవ జన్మమే. అన్ని జన్మలు ఉన్నాయి, అన్ని జీవులు ఉన్నాయి, వాటికి విచక్షణ జ్ఞానం లేదు. మానవునికి విచక్షణ జ్ఞానం ఉంది. ఎట్లా అంటే పశువు ఏదేస్తే అది తింటుంది. మనం తినగలుగుతామా? మనం ఒట్లు వర్కింగ్ చేసుకొని బియ్యం ఏరుకొని మెరగలేరి నూకలేరి దానికి మంచిగా అన్నం వండుకొని ఎన్నో రకాల రుచులు చేసుకొని తింటున్నాం. కాబట్టి విచక్షణ జ్ఞానం మానవుడికే ఉంది. మానవ జన్మం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ మానవ జన్మం వచ్చినప్పుడే మనం తెలుసుకునే తెలివి ఉంది. కాబట్టి మానవ జన్మను వృధా చేసుకోవద్దు. మానవ జన్మ అంటే తక్కువ కాదు. ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉండట. ఆ పెద్ద మనిషి ఏం చేసిండు? టైంపాస్ కోసము సముద్రం కాడికి పోయిండు. సముద్రం కాడికి పోతే ఆడ కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతోటి ఆటలాడి సముద్రం కాడ అటు ఇటు తిరిగి చూస్తుండు. అయితే ఆ సముద్రంలో ఒక పెద్ద బస్తా మూట అవుపడ్డదట. బస్తా మూట అవుపడితే ఏందా ఈ మూట అని తెచ్చిండు సముద్రం నుంచి. తెచ్చి ఇప్పి చూసే వరకు అన్ని రాళ్ళు ఉన్నాయి. పోనీ గత ఎవడు ఈ రాళ్ళు కట్టి అండ్లేసిండెందుకు అనుకున్నాడు. అనుకొని లెక్క పెట్టుకుంటా 1, 2, 3 99 రాళ్ళు సముద్రంలో వేసిండు. వేసి ఒక్క రాయి చేత పట్టుకొని ఇంటికి తీసుకుపోయిండు. ఇంటికి తీసుకుపోతే వాళ్ళ మనవడు కాలేజ్ చేస్తాడు. ఏంది తాతయ్య రాయి పట్టుకొచ్చినామంటే, ఏమోరా ఆ సముద్రంలో అనుస్తే పట్టుకొచ్చినా అంటే, నాకు మా దోస్తుకు చూపిస్తా అని ఆ మనవడు తీసుకుపోయాడు. తీసుకుపోయి కాలేజీకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళ దోస్తుకు చూపించాడు. చూపిస్తే మా నాన్న వజ్రాల బెరగాడు, మా నాన్నకు చూపిస్తా అని ఆయన తీసుకుపోయాడు. తీసుకుపోయి వాళ్ళ నాన్నకి ఇస్తే ఏమంటాడు ఆయన, ఇది మంచి ఒట్టి రాయి కాదు ఇది. ఈ రాయి ఎటువంటి రాయి? ఎంత విలువ చేసే రాయి? 1 కోటి రూపాయల విలువ చేసే రాయి. ఈ రాయి ఏడ దొరికింది? ఎవరు తెచ్చిండ్రు నీకు? ఎవరు ఇచ్చిండ్రు అంటే అప్పుడు ఆ బాబు చెప్తాడు, మా ఫ్రెండ్ తెచ్చిండు, వాళ్ళ తాత సముద్రంలో తెచ్చిండట. అంటే ఒక్క రాయికి 1 కోటి రూపాయల విలువ ఉంటే 99 రాళ్ళు 100 రాళ్ళకి ఎన్ని కోట్లు కావాలి? అటువంటి 1 కోటి రూపాయల విలువ గల
శరీరాన్ని మానవ జన్మను వృధా చేసుకుంటున్నాం. ఎందుకంటే కష్టపడ్డారు, బాగానే కష్టపడుతుర్రు, భక్తి సంపూర్ణమైంది, జ్ఞానానికి వచ్చిర్రు, గురువుని పట్టుకున్నారు. ఆచరణ లేదు. ఆచరణ ఉంటే మనం బాగుపడతాం. ఏం బాగుపడతాం? జన్మ లేకుండా కావాలి, మళ్ళీ జన్మ రావద్దు. ఎందుకంటే గర్భనరకం చాలా ఇది. ఆ గర్భనరకంలో ఉండలేము. అది ఎట్లాంటిదంటే అన్ని మోరీలలో ఆ బురద నీళ్ళు అన్నీ తెచ్చి డ్రమ్ములో పోసి తలకాయ అది గట్టి మనిషి నేరాడు తీసుడట. అమ్మో ఇది నాకొద్దు, నన్ను చంపేసినా ఏళ్ళే కానీ ఈ వాసన నేను భరించలేనండట. ఆ గర్భనరకం అట్లాంటిది. అయినప్పటికీ కూడా గర్భనరకం కావాలి. ఏముంది ఈ రోజుల్లో? బంగారము, మేడలు, ఇండ్లు, కొడుకులు, మనవరాళ్ళు, మనవలు. ఇదే నా సంతోషం. మనం భూమి మీదకి వచ్చింది దీనికోసమేనా? ఉన్నారు, ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చేసేది వాళ్ళకి చేయి. గురువుని తలుసుకో, గురువును విడరాడకు. ఏమని చెప్పిండు? ఎరుకను విడచినయా పురుషుని స్థితి ఎట్టులుండు బాగుగా వినుమి. సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిన్ కార్యములందు సహదా ప్రవృద్ధిన్ పరి విధముల పరుగులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకొనుండాడు సమరస బుద్ధిన్ కార్యములందు సహదా ప్రవృద్ధిన్. ఎరకను విడనాడిన పురుషుని స్థితి ఎట్లన్నా పొందుగా వినుము. ఆయన సరిపడదు, ఈ ప్రపంచం ఇట్లుంది, వీళ్ళు ఇట్లుండ్రు అని ఆ ఏ గురువు కూడా అనడు. మన కర్మకు గురువు ఏం చేస్తాడు? కర్మ పక్వంబైతే కలియుగంబున ఇట్లు కానవత్తురు మంచి జ్ఞానులైతే వచ్చి ఇద్దరు ఉపదేశం అడగకున్నా దీక్ష చేకనుడి చెలలార దివ్యముగను అన్నారు. నా పని అంతే అయింది. అడిగిన వాళ్ళకల్లా 20-30 మందికి ఇచ్చిన వాళ్ళటే నేను ఇటే గూట్ల రూపాయకు వాళ్ళు జడ్డరు, గుసగుసకు నేను జడ్డ. అంతే అయిపోయింది నా శిష్యుల పని. మంచిగా తరించుతారు, వస్తారు, బోధన నేర్చుకుంటారు. నేను గురు రుణం తీర్చుకుంటా, వాళ్ళకు కూడా ఇంత బోధన నేర్పిందని అనుకుంటే ఎవరు లేరు. నా ప్రాణం ఎట్లుంటుందంటే రోజు ఒకరింటికి పోయి బోధ చెప్పుకోవాలి, లేకుంటే నా ఇంటికి రారు, నన్ను రమ్మన్నారు. నేనేం చేయాలిగా? ఆ గురుదేవుని మనస్సులో పెట్టుకొని ఎట్నో కాలక్షేపం గడిచిపోతుంది. ఎండాకాలం అయిపోయాకపోతారు కానీ అయ్యగారు ఏమంటుండు? ఎండాకాలం వచ్చిందని ఏమూకుంటున్నాం మనము? తినకుంటున్నావా, తాగకుంటున్నావా, పెళ్ళిళ్ళు చేయకుంటున్నావా, కార్యాలు చేయకుంటున్నావా, ఏదుకుంటున్నాం? ఎండాకాలం వచ్చినా, వానకాలం వచ్చినా, చలికాలం వచ్చినా సమంగా ఉన్నవాడే జ్ఞాని. ఎండాకాలానికి తరించాలి, వానకాలానికి తరించాలి, కష్టానికి తరించాలి, సుఖానికి తరించాలి, అప్పుడే జ్ఞాని. మరి ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఏంది, ఎందుకు, ఏం చేస్తున్నాము? మన జన్మ సార్థకత ఎట్లు? అమ్మగారు చెప్పి పోయింది. ఇప్పుడు ఆయనతో పండుకుంటుంది. ఏమి లేదు, తినాలి, తిన్నదరగాలి, మళ్ళీ తినాలి, పిల్లలు, ఇల్లు, సంసారం, ఇకేముంది? అందుకే గురువులు ఏం చెప్పిర్రు? పలుకున బలుకగరాకను తలపోయిదమని నమదికి తగలక ఎప్పుడు ములుగుచ్చ సందులేకను కలిగున్నది బట్ట బయలు కదా రామాయన్న. అదిగో చూడు కదలదోయన్న పలుకన్న బలుకాక తలపన్నదెరుగాక చలి ఎండవానాల నలయక నిలిచుండు గదరామాయన్న. అదిగో చూడు కదలదోయన్న. పలుకున పలుకక రాకను, దాని సంగతే తెలుసుకుంటలేము మనం. దాని సంగతి ఏం తెలుస్తున్నాం? పరిపూర్ణం ఏడుందంటే ఎవరో చూసిండట, నకరకాలు లేకుంటే అసుంట పోదాం, ఆడు ఉంటుంది అన్నారట. ఈ జిల్లా కాకుండా ఇంకో జిల్లాకు పోదామన్నట.
ఈడ కాకుంటే అమెరికా పోదామన్నాడుట. ఎక్కడ పోయినా ములుగుచ్చ సంద లేకుంటే అదే ఉన్నది. కానీ దాన్ని తెలుసుకునేటందుకు కాలం వృధా అయిపోతుందన్నమాట. ఏముంది నా ఈడేం పోయింది, నేను అట్లా అనుకునేది. నేను ఎప్పుడంటే 79లో గురువుగారు పాదం పెట్టిన. అప్పుడు నాకు 4 ఆడపిల్లలు, ఒక్క అమ్మాయి పెళ్లి చేసిన, 3 ఆడపిల్లలు. మా అమ్మగారు నాకు వెనకంగా ఉండి ధైర్యం చెప్పి ఆ పాండరమ్మ గారు నాకు కన్న తల్లి కంటే ఇది నా పిల్లల పెళ్ళిళ్ళకు కూడా మగోళ్ళ లెక్క ముందలబడి మాట్లాడి చేసి చిన్న కార్యం శ్రీమంతమైనా 21 వచ్చి నా కుడిచైగా ఉన్నట్టు ఉండి నాకు కార్యాలన్నీ చేయించి ఆ తల్లి నన్ను వదిలేసిపోయింది. ఆమె గురించి నేను మాట్లాడాలంటే మాట్లాడలేను. నాకు అమ్మ కంటే ఎక్కువ ఆమె. ఆ అమ్మ నన్ను వదిలేసిపోతే దాన్ని చేసిపోయింది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.